హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రిపరేషన్ గురించి చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ టు ప్లాన్ C20 సిరీస్ సంబంధించిన డిప్లొమా సివిల్ అక్టోబర్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ మంత్. సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రాపర్ స్ట్రాటజీ అప్లై చేద్దాం, ఎలా మనం పాస్ కావాలనేది. ఓకేనా? సరే, ఫస్ట్ టైం టేబుల్ చూస్తే ఇంకా ఎగ్జామ్ టైం టేబుల్ సివిల్ ఇంజనీరింగ్కి C20 సిరీస్కి సంబంధించినది అక్టోబర్ నవంబర్ 2024. ఓకే, సో C20 అంటేనే మనం ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో అయితే ఉంటాము, అది కామన్ కదా. సో 5th సెమిస్టర్లో ఉంటాం మనం రెగ్యులర్. కొంతమంది స్టూడెంట్స్, కొంతమందికి అయితే 3 years అయిపోయి ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సినది 2 steps అయితే ఫాలో కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ స్టూడెంట్స్ అనుకోండి, రెగ్యులర్ అంటే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు అనుకోండి రెగ్యులర్ స్టూడెంట్స్. సో వీళ్ళకి మన టైం టేబుల్ ప్రకారంగా, అంటే ఈ టైం టేబుల్ ప్రకారంగా, అంటే సప్లీలు లేవు, ఓన్లీ రెగ్యులర్ సబ్జెక్ట్స్ అనుకోండి. సో ఈ టైం టేబుల్ ప్రకారంగా గ్యాప్ ఏమైనా ఉందా చెక్ చేసుకోండి. గ్యాప్ అంటే ఏమంటే ఇంకా ఇప్పుడు చూడండి, 21st మనకి స్టీల్ స్ట్రక్చర్ ఎగ్జామ్ ఉంది, తర్వాత 22nd గ్యాప్ ఉంది, 24th గ్యాప్, 26, 27, 29, తర్వాత 1st, 2nd, 3rd, తర్వాత 5th. ఇక్కడ చూడండి, మనకు ఈ సబ్జెక్ట్కి అంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి 3 days ఉంది. సో మీరు ఈ సబ్జెక్ట్ని ప్రజెంట్ చదవాల్సిన పర్లేదు, ఆ 3 daysలో అప్పుడు చదువుకున్నాం, నో ప్రాబ్లం. తర్వాత దీనికి 2 days ఉంది మన గ్యాప్. దీనికి కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్స్ అండ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి 2 days ఉంది. సో ఇది కొంచెం ఈజీ సబ్జెక్టే కాబట్టి మనం అప్పుడు చదువుకున్నా సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మాత్రం మీరు ఇప్పటి నుంచే ఫోకస్ చేసి చదువుకోండి. ఎప్పటి వరకు మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 21st కాబట్టి, సో మీరు 20వ తేదీ 19వ తేదీ ఈ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలి, స్టీల్ స్ట్రక్చర్ పైన, ఎందుకంటే టఫ్ సబ్జెక్ట్ అది. సో మీరు 18th నైట్ కంతా క్లోజ్ చేయాలా. ఈ రోజు నుంచి అంటే టుడే నుంచి 18th వరకు కూడా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేసి చదువుకోండి. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు దీంతో పాటు సప్లీలు ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ ఒక టైం టేబుల్ని రెడీ చేసుకోవాలి. టైం టేబుల్ అంటే ఏమి? సో ఒక టైం టేబుల్ అంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో మీరు ఈ సబ్జెక్ట్ రాసుకోండి. ఇప్పుడు మీ ఈ ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 21st ఉంది. సో 21st, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ 23rd, తర్వాత 25th, 28th, 30, 4, తర్వాత 6th, ఇలా రాసుకోండి. సప్లీలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సప్లీలు ఉండేవాళ్ళు నేను చెప్పడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఎగ్జాంపుల్ చెప్తాను, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ హైడ్రాలిక్ సబ్జెక్ట్ ఉందనుకోండి 23rd, 25th ఎగ్జాంపుల్కి. సో మనకి ఇక్కడ దీంట్లో మనం ఏం యాడ్ చేసుకోవాలంటే కనుక ఆ సబ్జెక్ట్స్ కూడా 23rd, 25th సబ్జెక్ట్ని, అంటే ఇక్కడ మనకు సప్లీ ఒకటి ఉంది, ప్లస్ ఇక్కడ సప్లీ ఒకటి ఉంది, అంటే రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు ఇవన్నీ రెగ్యులర్ ఎగ్జామ్స్, దీంతో పాటు మనకి ఏమవుతుందంటే సప్లీలు కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇలా మనం అంటూ ఒక సపరేట్ టైం టేబుల్ రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ ఉండదు. లేదంటే చాలా మంది స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ ఉన్న విషయమే మర్చిపోతారు, లేదా ఎగ్జామ్ పోయిన తర్వాత ఒక సబ్జెక్ట్ అనుకుని పోయింటారు, అక్కడ పోతే ఇంకో సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసి వచ్చేసింటారు. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి అలా జరగకూడదంటే మనకంటూ ఒక టైం టేబుల్ ఉండాలా. సప్లీలు ఎక్కువ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, దీని ప్రకారంగా చదువుకోండి. తర్వాత మన ప్లానింగ్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25th 2 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, సో మనం 24th జాగ్రత్త చదువుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఇలా మనకు ఒక అలర్ట్ లాగా అయితే పనికి వస్తుంది ఇది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, మీరు ఒక షార్ట్ నోట్స్ అయితే రెడీ చేసుకోండి. షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే ఇంకా మీరు ఒక పేజ్ తీసుకోండి, ఒక స్టావ్ తీసుకున్న తర్వాత దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, మిడిల్లో ఒక లైన్ వేయండి, ఇక్కడ ఒక సబ్జెక్ట్ రాసుకోండి, ఇక్కడ ఒక సబ్జెక్ట్, సేమ్ బ్యాక్ సైడ్ ఒక సబ్జెక్ట్, ఈ బ్యాక్ సైడ్ ఒక సబ్జెక్ట్, అంటే ఒక స్టావ్లో 4 subjects. అలా మీకు సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని స్టావ్స్ పెట్టుకోండి పేపర్. సో ఒక సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్ట్ సంబంధించి అంతా ఇక్కడే ఉండాలి, అంటే చిన్నగా రాసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ మాత్రమే, మొత్తం రాయదండి. ఈ పేజ్లోనే మొత్తం డేటా ఉండాలి. అదేవిధంగా సెకండ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్, ఫోర్త్ సబ్జెక్ట్. అర్థమైంది కదా. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే, మనం డైలీ చదివిన తర్వాత బిఫోర్ బెడ్ 15 minutes ఈ పేపర్ని చెక్ చేసుకొని, అంటే చూసి ఒకసారి చెక్ చేసుకొని పనుకుంటే మీకు టాపిక్స్ మనం ఏం చదివినామో ఆ రోజు గుర్తొస్తాయి. తర్వాత నెక్స్ట్ రోజు మనం మర్చిపోకుండా ఉంటాం, డైలీ రివిజన్ చేస్తాం కాబట్టి మర్చిపోకుండా ఉంటాం. దట్టు ఎగ్జామ్కి మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అన్నప్పుడు మనకి మార్నింగ్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత టైం తక్కువ ఉంటుంది, ఒకసారి రివిజన్ చేసుకొని, అంటే చెక్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ పోతే మనకి సేఫ్ సైడ్ ఉంటాం. లేదనుకోండి, మార్నింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, ఫార్ములాస్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, ఓవర్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఈ పేపర్ అనేది రివిజన్ లాగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చేస్తుంది. తర్వాత డే బై డే ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోజులో మనకున్న తక్కువ టైంలో మొత్తం సబ్జెక్ట్ని తిప్పేయలేం, మనం చదవలేం. కాబట్టి ఈ పేపర్ మనకు పనికొస్తుంది. దట్టు ఈ పేపర్లో మనం ఏం చేసి ఉంటాం, రెగ్యులర్గా చదివేటప్పుడు ఏదైనా టాపిక్ టఫ్ ఉందనుకోండి, సో ఆ టాపిక్స్ అండర్లైన్ చేసుకుంటాం కదా, ఫార్ములాస్ కావచ్చు, టాపిక్స్ కావచ్చు. సో ఎగ్జామ్ ముందు రోజు ఇవి టఫ్, నేను మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీనిపైన మనం ఇంకొక టైం, కొంచెం 10 minutes ఎక్కువ టైం స్పెండ్ చేసి రివిజన్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి పోతాం, ఎగ్జామ్ రాస్తాం, క్లియర్ కట్గా ఎగ్జామ్ రాస్తాం, కన్ఫ్యూజన్ ఉండదు, ఎక్కడ కన్ఫ్యూజన్ కావు, మెథడ్ దగ్గర, ఫార్ములా దగ్గర, ప్రొసీజర్ దగ్గర ఎక్కడ కన్ఫ్యూజన్ కావు, క్లియర్ కట్గా ఎగ్జామ్ రాస్తాం. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మనం ఫెయిల్ అవుతాం అనేది ఇంపాసిబుల్, నియర్ టు ఇంపాసిబుల్, 100% పాస్ అయిపోతాం. ఓకేనా? సో ఇంతకుముందు మనం ఇంత స్ట్రాటజీగా పోయినాం కాబట్టి ఈసారి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పోదాం. డిప్లొమా సివిల్, సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి
చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో క్లాసెస్ మీరు మిస్ చేసుకోదని ఇంత మంచి ఆపర్చునిటీస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎలా ప్రిపేర్ కావాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు, సప్లీలు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఒక క్లారిటీగా చదువుకుంటారు, 100% పాస్ అవుతారు హ్యాపీగా. తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు, కెరీర్ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళ కెరీర్లో వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోతారు. క్లియర్ కదా? సో ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఒక ప్లాన్డ్గా ఒక స్ట్రాటజీగా అయితే ఎగ్జామ్ రాయండి, 100% పాస్ అయిపోతారు, దాంట్లో నో డౌట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.